కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సిలువ క్రాస్. For those that are being saved, the message of cross is the power of God. The message of the cross is the power of God for those that are being saved. రక్షింపబడుచున్నటువంటి వారికి సిలువను గుర్చినటువంటి వార్త దేవుని శక్తి అయి ఉన్నది. నశించు వారికి నే సిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ సిల్వన్గాకయో దేవా దేనిన్ ప్రేమింపనీయకు, నన్నవరించు సర్వమో నీ సిల్వకై త్యజింతును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నన్ను వెంబడించే సైతాను, నన్ను బెదరించే సైతాను, దునుమాడెనే నీ రక్తమే, దహించనే నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. సిలువ cross. The message of cross is the power of God for those that are being saved. సిలువను గుర్చినటువంటి వార్త రక్షింపబడుచున్నటువంటి వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. శక్తినిచ్చు యేసు, బలమునిచ్చు యేసు, జయముపై జయమునిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము, కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలో దేవుడు దర్శించే నన్ను అద్భుతమే, కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధిలో.
Silva, cross. The message of the cross is the power of God for those that are being saved. సిలువను గుర్చినటువంటి వార్త రక్షింపబడిచినటువంటి వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సిలువే నాకు శరణము, నాకు రక్షణము, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, ఆరెను రక్తము ధారలాయెను. మరణమో వాడెను, సాతాను శరము చితికెను. మరణమో వాడెను, సాతాను శరము చితికెను. జీవమో గెలిచెను, తెరయు చీలెను. నా భారమో తెగిపోయెను, దొరలిపోయెను. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాపపు గోడలు పాతాళమందు కూలెను. పరలోకమో భూలోకమో ఏకమాయెను, పరలోకమో భూలోకమో ఏకమాయెను. పాపికి ప్రభువుకు సంధి కుదిరెను, సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, ఆరెను రక్తము ధారలాయెను. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు కొన్నవాడను. సజీవ యాగము అయిన వాడను, సజీవ యాగము అయిన వాడను. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. సిలువ, క్రాస్.
The message of cross is the power of God for those who are being saved. And the same message of cross is foolishness for those that are being perished. నశించు వారికి నీ సెలవును గుర్చినటువంటి వార్త వెరితనముగా ఉన్నది. సేమ్ మెసేజ్. ఫర్ సమ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, ఫర్ others it is foolishness. There are two sides of the coin, isn't it? There are two sides, left and right. So on the day of the judgment, Jesus, like the shepherd separates goats from sheep. The sheep will be on his right side, the goats will be on his left side. The sheep that are on his right side are those for whom the message of cross is the power of God. The group on the left side of Jesus Christ, that is the goats, are those for whom the message of cross is the foolishness. Those that receive Jesus on the cross with compassion, with pity, and accept Jesus Christ as their own personal Savior who was slaughtered on the cross for their sins, for them there will be forgiveness of sins. For them there is no more judgment, because Jesus has already took the judgment for them who believed in Jesus Christ, who accepted Jesus Christ as their personal Savior. Those that accept Jesus Christ as their personal Savior will have internal peace, internal joy. Nirakshananandamo nayadanande tisiveyakumo నిసన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. What a wonderful prayer. This is not my prayer. These are not my words. These are the words of prayer that have come out from the man of God, the man who is after God's own heart. ఈ ప్రార్థన ఎవరి హృదయంలో నుంచి వచ్చింది? దావీదు హృదయంలో నుంచి వచ్చింది. కీర్తనల గ్రంథం 51. దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడి రాస్తున్నాడు. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నిరీక్షణానందము నాయొద్ద నుండి తీసివేయకుము. నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. Wonderful prayer. Wonderful prayer of repentance. This is the kind of repentance
we should have at the cross. When we sin, we do have the advocate, the high priest, who is able to sympathize with our weaknesses. We do have a hope for forgiveness. Satan always accuses, oh, you are a sinner, you are a murderer, you are a drunkard, you are full of sins, you are full of lies, you have no hope of salvation, you have no hope of eternity, you have no good end. Satan always accuses, Satan always causes discouragement, disappointment. But God is a God of hope. God has come not for the people who are in good health. Jesus has come to those that are sick. Jesus has come to those that are poor. Jesus has come to those that are in sin. No good person needs a physician, isn't it? If a person were to be in good health, why at all he needs a physician? Likewise, only sinners need the Savior. In those days, everybody were accusing Jesus Christ. Oh, he is a person uh, drinking with the drunkards and eating with the gluttonous people. He is with the sinners. Then Jesus Christ answered, there is a good person and there is a bad person. There is a sick person, there is a person who is well. Whom does the who among these two who requires the physician? The answer is very clear, only the sick person, isn't it? So when we have a burden, when we have fallen in sin, we do have a hope, we do have a great physician who has offered himself as forgiveness for our transgressions, for our sins, for the remission of the transgression, for the remission of our sins, who intercedes for us day in and day out. He is Jesus. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear, all because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, can we find a friend so faithful? Oh, will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. There was a great music concert. In that music concert, there have been a multitude of audience, a large, huge gathering of audience in a great city like New York. And to that concert, many great musicians and famous singers, famous musicians, well-known skilled artists have come, and one after other, many skilled artists are performing and delivering their best, singing beautiful songs and then playing musical instruments, and the hall was jubilant, and there was loud voices of applause and praise and happiness and cheers and joy, and a great loud celebration was going on in the music hall. Finally, a very old person with a rugged voice, with uh, nothing attractive in his voice, has come to the stage and then sung Psalm 23 in his own style. The Lord is my shepherd, I shall not want. He shall make me lie down in green pastures. He shall lead me to still waters. He lead me in the paths of righteousness for his name's sake. Though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me, thy rod and thy staff that comfort me. Thou hast prepared the table in before me in the presence of my enemies. Thou hast anointed my head with oil.
Mercy and goodness shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. When the old man, with a rugged voice, with nothing attractive in his face, in his appearance, sang that song in his own way, there was great calm, silence, absolute silence, shaketh, absolute silence in the musical concert. All the multitudes of audience were absolutely silent. Calm prevailed over. Peace reigned. The work of Spirit, the work of Holy Spirit started working in each of the souls, and everybody repented and thinking of their sins and thinking of the love of the Savior on the cross. And tears rolled out from many's eyes, thinking of their own flaws, their own iniquities, their own hard heartedness, thinking of the goodness of the Savior and how good Jesus Christ has been all through their past life. And the organizers of the concert have asked the old man with a rugged voice, "Sir, all have sung same Psalm 23. You too have sung the same Psalm 23. But the response is absolutely different. When you have sung Psalm 23, presented Psalm 23. What is the difference?" Then, in all humility, the old man has answered, "They know the Psalm, I know the Savior." This is the difference. Knowing the Psalm, the Jewish people know very well. Knowing the Savior, only very few knows. May the Lord grant grace to the audience so that they come to the knowledge of the saving grace of Jesus Christ and they know personally the Good Shepherd Jesus Christ and experience the power of Jesus Christ by knowing the crucified Christ. Amen.